పథకాలు అమలు చేయలేనని, డబ్బులు లేవంటూ చంద్రబాబు చేసిన ప్రకటన చూసి ఏపీ జనాలు నివ్వెరపోయారు. సోషల్ మీడియాలో అయితే చంద్రబాబు మోసం చేశాడంటూ ఆయన పాత వీడియోలను బయటకు తీసి ట్రోల్స్ చేస్తున్నారు. తప్పుడు హామీలిచ్చి ప్రజలను గెలిచాక మోసం చేశాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఏపీ అంతటా ఇప్పుడు ఇదే టాపిక్. ఇక ప్రతిపక్ష పత్రికలు దీన్ని పతాక శీర్షికను రాస్తూ హైలైట్ చేస్తుంటాయి. జనాల్లో కూటమి సర్కార్ పలచన కావడంతో అసలు తట్టుకోలేకపోతోంది పచ్చ మీడియా. అందుకే పచ్చ మీడియాలో ప్రముఖమైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ కూడా డిబేట్ పెట్టారు. చంద్రబాబు పథకాలు ఇవ్వలేదని చెప్పలేదని, కేవలం వాయిదా వేశాడంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు చేతులెత్తేశాడని, పథకాలు ఇవ్వనని ప్రకటించాడంటూ తప్పుడు వార్తలు రాసిన పత్రికల క్లిప్పింగ్లు చూపించి ఏబిఎన్ వెంకటకృష్ణ తన ఆవేదనతో కూడిన బాధతో కూడిన అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అనవసరంగా బుక్ అయిపోవడాన్ని, దాన్ని కవర్ చేయడానికి వెంకటకృష్ణ పడిన బాధ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. జనం నమ్ముతారా నమ్మరా మనం రాసేయని వీటిని అక్షరాలు అనాలా? వీటిని అనొచ్చు అక్షరాలని. వీటికి ఆ పవిత్రత ఉందా? ఈ అక్షరాలకి ఈ పిచ్చి రాతలకి, ఈ బూతు రాతలకి ఎవడు రాశాడు అసలు? అది జర్నలిజం. ఇలాంటి రాతలు కరపత్రాలు కూడా రాయరు ఇట్లా. ఇప్పుడు రావట్లేదు అనుకుంటా, కానీ కొన్ని బూతు పుస్తకాలు వచ్చేవి. వాళ్ళు చాలా బెటర్ వీడికంటే. చంద్రబాబు నాయుడు ఈ హామీల మీద ప్రజలకి ఏం చెప్పారు అనేది ఒకసారి వినిపిస్తా. వీళ్ళు రాసిన ఒక్క పదమైన అందులో ఉంటే, కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. చేయలేనని కానీ, చేయాలంటే అది కావాలి, చేయాలంటే ఇది కావాలని కానీ, ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం.